చాలా కాలం నుంచి ఎంతో కాలం నుంచి మరి ఆశావాహులతో పాటు జనాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకైతే ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా, క్యాబినెట్ మీటింగ్ తర్వాత దీని మీద చాలా స్పష్టమైన ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎలక్షన్ల కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. మరి దానికి సంబంధించి ఈ నెలాఖరు లోపల రిజర్వేషన్లు అన్నీ కన్ఫర్మ్ అయిపోయి నెలాఖరు లోపల షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారంట. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ అయితే అంట. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయంట. అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు షెడ్యూల్ వస్తే నెక్స్ట్ మంత్లో ఎలక్షన్లు అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 3 విడతలుగా నిర్వహించే అవకాశం ఉందంట రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. మరి చాలా రోజుల నుంచి ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నాలు మొదలైతే పెట్టిరట. మాకు టికెట్ కోసం ఎవరి టికెట్ కోసం వాళ్ళైతే మరి ప్రయత్నాలు అయితే మొదలు పెట్టిరట. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆల్రెడీ మంత్రులు కూడా నిన్న పొంగులేటి మాట్లాడిండు. చాలామంది మంత్రులు కూడా చెప్తున్నారు ఎలక్షన్లు వస్తాయి, రెడీగా ఉండండి అని. ఎందుకంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత 15-20 రోజులలో మొత్తం అయిపోతాయి, ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి. మరి ఆ మేరకు వీళ్ళైతే సన్నద్ధంగా ఉండాలని క్యాడర్ కూడా చెప్తున్నారు. అన్ని పార్టీలు కూడా దీనికోసం అయితే రెడీ అయితే అవుతున్నాయి. మరి ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, మరి ఆ తర్వాత అయితే అంట. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 3 విడతల్లో జరిగే అవకాశం ఉందంట. మన 2019లో ఎలక్షన్లు ఇట్లే సేమ్ మేలో 3 విడతల జరిపిరు. ఈసారి కూడా సేమ్ అట్లే జరపవచ్చట. ఈ 3 విడతల తర్వాత ఒకటేసారి ఓట్ల లెక్కింపు ఉండే అవకాశం అయితే ఉంది. ఈసీ దానికోసం అయితే అన్ని రెడీ అయితే చేస్తుందంట. ఇక ఈ ఆల్రెడీ సర్పంచ్ ఏమో 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ నుంచి సర్పంచులు లేరు ఊర్లలో. ఎంపీటీసీ జెడ్పీటీసీలది కూడా దగ్గర 6 నెలల్లో సంవత్సరం అవుతుంది. వీళ్ళది కూడా అయిపోయి అది కూడా పెండింగ్ ఉంది. నేపథ్యంలో ఎలక్షన్లు అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో సర్పంచ్లది అయింది. ఆ తర్వాత 5-6 నెలలకే వీళ్ళది కూడా అయిపోయింది. 1 ఇయర్ వాళ్ళదైంది, 1.5 ఇయర్ వీళ్ళదైంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు పెట్టే అవకాశం ఉంది. 3 విడతలుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే అంట. ఆ తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు, ఆ తర్వాత నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లు. ఇవన్నీ కూడా ఇక నెక్స్ట్ ఈ వచ్చేటువంటి 2-3 నెలల్లో వరుస ఎలక్షన్లు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. దానికోసం ఈరోజు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది ఈరోజు మంత్రివర్గ సమావేశం తర్వాత, క్యాబినెట్ భేటీ తర్వాత దాని మీద మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.